నా పేరు జ్యోతి అండి. ఇది ధనుర్మాసము, తిరుప్పావై చదువుతారు. గోదా అమ్మవారికి అది ముఖ్యం అనమాట. గోదా అమ్మవారే అది పాడి ప్రచారం చేశారు. మనం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలని గీతలో శ్రీకృష్ణుడు ఎలా చెప్పాడో అది ఎలా ఆచరించాలో మనకు తెలియదు. ఇది చేస్తే మంచిది అని చెప్తారు. అది ఎలా ఆచరించాలి అనేది గోదా అమ్మవారు పాటల రూపంలో పాడి తిరుప్పావైని మనకు అందించారు. నెల రోజులు 30 పాసరాలు అయిపోయిన తర్వాత భోగి, సంక్రాంతి, కనుమ వస్తాయి. నా పేరు కసెట్టి అనసూయ. మనకి సంక్రాంతి అంటేనే హరిదాసు. ఇంటింటికి హరిదాసు పాడుతూ వస్తారు. మనం బియ్యం పోస్తాము. హరిదాసు లేనిదే మనకి సంక్రాంతే లేదు. నా పేరు లీలారాణి. సంక్రాంతి పండుగ గురించి చెప్తున్నాను. సంక్రాంతి పండుగలో ముగ్గులు వేస్తారు ప్రతి ఇంటి ముందు. హరిదాసులు ప్రతి ఇంటి ముందుకు వచ్చి భిక్ష తీసుకుంటారు. నా పేరు హిమకుమారి. అందరికీ భోగి శుభాకాంక్షలండి. భోగి పండగ అంటేనే భోగి మంటలు వేసుకొని తెల్లవారుజామునే లేసి అందరూ భోగి మంటలు వేసుకొని టపాసులన్నీ కాల్చుకొని తలకలు పోసుకొని ఈ పాలు పొంగిచ్చి పొంగల్ చేసుకొని పేరంటాళ్ళు పెద్దవాళ్లకు పెట్టుకొని ముత్తైదులకి పసుంకాలు ఇచ్చుకుంటారు. సాయంకాలం పిల్లలకి భోగి పండ్లు పోస్తారండి. అది భోగి పండగ విశేషత. నా పేరు పబ్బిశెట్టి వెంకట సుజాత. నేను అమ్మవారి గురించి మేము 30 రోజులు 30 పాసరాలు చదివి అమ్మవారికి నైవేద్యాలు రోజు ఉదయాన్నే నైవేద్యాలు పెడతారు. అమ్మవారి పాటలు మేము 30 పాసరాలు కూడా గుళ్ళో కానీ ఎక్కడ కానీ 30 పాసరాలతో ప్రోగ్రాం కూడా పెట్టాము. బాగా నేర్చుకొని తెలుగులో కూడా ఇవి పాటలు నేర్పించారు మా సారు. పాసరాలు తమిళ్లో తెలుగులో నేర్చుకొని అన్నీ పాడాం. 30 రోజులు ఇలానే రోజు ఒకటి చొప్పున పాడతారు. 31 రోజే కూడా మేము పాడి నేర్చుకున్నాము. నా పేరు చిత్రాల పద్మావతి వెంకటేశ్వర్లు. సో తిరుప్పావై మేము ప్రతిరోజు చదువుతాము. అలాగే తిరుప్పావైలో మొదటిది మార్గలి తింగల్ మది నిరైంద నన్నాలాల్ నీరాడ పోదు వీర్ పోదు మినో నేడిడయేర్. అలాగే అమ్మవారిది హారతి పాట కూడా కోదై పిరందవూర్ గోవిందన్ వాలుమూర్ సోదిమణి మాడం తోన్రుమో నీదియాల్ నల్ల పత్తర్ వాలమూర్ నాన్మరైగలోదు మూర్ విల్ల புத்தூர் வேத கொன்னோர் பாத கங்கல் தீர்க்கும் பர்வனடி காட்டும் வேதமனை துக்கும் வித்தாகும் கோதை தமிழா ஐயந்து மைந்தும் அணியாட மானிடரை வையமும் சுப்பதும் புவம்பு திருவாடி பூரத்தில் சிகத்து தித்தாழ்வாளியே திருப்பாவை 30 செப்பினால் வாலியே பெரியாழ்வார் பெத்தெடுத்த பெண்பிள்ளை வாலியே பெரும்பாதூர் மாமூனிக்கு பின்னாலால் வாலியே 143 ஐத்தாள் வாலியே உயரம் திறங்கே கன்னி யுகலிந்தலித்தாள் வாலியே மறுவாரம் திருவள்ளி வல்வாடி வாலியே புன்புதுவை நகர் கோலை மலர்பங்கல் வாலியே ఆండాల్ తిరువడిగలే శరణం జియర్ తిరువడిగలే శరణం. ఇలాగ 30 రోజులు కూడా అమ్మవారికి రోజు ఒక పాసరం చెప్పి అలాగే హారతికి ఇచ్చుకుంటూ ఈ పాట మేము చెప్పుకుంటూ ఉంటాం. నా పేరు కొండావాసవి. ఇప్పుడు నేను చెప్పబోయేది భోగి శుభాకాంక్షలు. తెల్లవారుజామున లేచి 4 గంటలకు లేచి భోగి మంటలు చేస్తాము.
భోగి మంటలు వేసుకుంటాం అందరూ కుటుంబ సభ్యులతో. అందరము రైతులు వచ్చి కొత్త పంట పండిస్తారు కాబట్టి ఆ రోజు రైతులకి ఇది ముఖ్యము. కొత్త కొండ తెచ్చుకొని కొత్త బియ్యం పండిస్తారు కదా, ఆ బియ్యం తెచ్చుకొని వాళ్ళు అందరూ కుటుంబ సభ్యులతో కూర్చొని పొంగల్ చేసుకుంటారు. కానీ పొంగల్ అందరూ చక్కెర వేస్తారు కదా, కానీ దీంట్లో పొంగల్లో చక్కెర వేయరు. ఆ చెరుకు గడ్డలు తెచ్చుకొని చెరుకు గడ్డ ముక్కలు వేసుకొని బాగా కలబెట్టి ఆ చెరుకు గడ్డతో పొంగల్ చేసుకొని వాళ్ళ ఇంటి విలువ ఎలుపుతో పొంగల్ పెట్టుకుంటారు. వాళ్ళ అమ్మవారికి వాళ్ళ ఇంటి విలువ ఎలుపుతో దేవుడికి చాలా చక్కగా చేసుకుంటారు ఈ పండగ రైతులకి. నా పేరు సరా పద్మావతి. పండగ 3 పండగల తర్వాత ఏటి పండగ అని వస్తుందండి. అక్కడ గొబ్బెమ్మలు వదులుతారు నదిలో, పెన్నా నదిలో. చాలా బాగా చేసుకుంటారు. ఆ రోజు పిల్లలందరూ గాలిపటాలు బాగా ఎగరేస్తారండి. నా పేరు శిరీష చలువాది. మామూలుగా ఈ మాసంలో రైతు పండించిన కొత్త పంటలు ఇంటికి వస్తాయి. రైతు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. రైతు ఆనందంగా ఈ సంవత్సరంలో ఈ మాసంలో ఎన్నో నెలలుగా కష్టపడి తెచ్చిన పంట ఇంటికి వచ్చినప్పుడు అందరికీ సంతోషంగా ఉంటుంది. ఇదే మార్కెట్లో మనకందరికి కూడా వస్తుంది. దేశం బాగుంటేనే, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి. మేము ఇలాగ సంక్రాంతి పండగ ఈ విధంగా చేసుకుంటాం. భోగి మంటలు వేసుకుంటూ, కోడి పందాలు చేసుకుంటూ, ముగ్గులు పెట్టుకుంటూ, హరిదాసులు మన ఇళ్ళకు వస్తూ, గాలిపటాలు ఎగరేస్తూ, కొత్త ధాన్యాలు ఇంటికి తెచ్చుకుంటూ అందరితో ఆనందంగా సంక్రాంతి గడుపుకుంటాము. హ్యాపీ సంక్రాంతి.